డాక్టర్ కేజే రెడ్డి గారు. అందరికీ మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా ఒక ఏజ్ అయ్యాక వచ్చేవి. ఇప్పుడు ఎందుకు బోన్ అండ్ జాయింట్ హెల్త్ ఇంత డిటీరియరేట్ అవుతుంది? ఈజ్ ఇట్ ఓన్లీ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, లేదు మనకి కాల్షియం అండ్ న్యాచురల్గా ఫుడ్లో రావాల్సినవి సన్లైట్ అవన్నీ రావట్లేదంటారా? వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వై నీ జాయింట్ ఎందుకు తొందరగా కొందరికి పాడవుతుందంటే, మీరు విలేజెస్లో చూసింటారు, ఏజ్గా ఉండి యాక్టివ్గా పనిచేస్తారు, బరువులు మోస్తూ ఉంటారు, పొలాలకు వెళ్తూ ఉంటారు విత్ హెల్దీ నీ జాయింట్స్. ఇప్పుడు వేరియస్ రీజన్స్ వల్ల నీ జాయింట్స్ తొందరగా అరిగిపోతున్నాయి. మన లైఫ్ స్టైల్ వన్ ఆఫ్ ది రీజన్. సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. ఐటీ జాబ్స్, ఇంట్లో కూర్చొని ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, అవును, అది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకు ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్ అంటే, మన నీ జాయింట్ నార్మల్ న్యూట్రిషన్ ఎప్పుడు వస్తుందంటే మూవ్ చేసినప్పుడే వస్తుంది. నీ జాయింట్ గుజ్జుకు రక్త ప్రసరణ ఉండదు. నీ జాయింట్లో ఉండే ఫ్లూయిడ్ వల్లనే న్యూట్రియంట్స్ పంపు చేస్తా. అంటే మనం నడిచేటప్పుడు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, ప్రెషర్ వేరియేషన్ వల్ల న్యూట్రియంట్స్ గుజ్జులోకి పంప్ అవుతాయి. మనం ఏమి చేయకుండా రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, దేర్ ఇస్ నో న్యూట్రిషన్ ఫర్ ద నీ జాయింట్, గుజ్జుకు. అందుకని ఏమవుతుందంటే, చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కొంచెం అరిగిపోయినాయి మీ జాయింట్స్, మీరు వాకింగ్ చేయకండి, రెస్ట్ తీసుకోండి అంటారు. అది వెరీ బ్యాడ్ అడ్వైస్. ఎందుకంటే నార్మల్ నీ జాయింట్కే గుడ్ న్యూట్రిషన్ అవసరం, మూమెంట్ అవసరము. ఏదైతే కొంచెం డ్యామేజ్ అయిందో మోర్ న్యూట్రిషన్ కావాలంటే మోర్ మూమెంట్ కావాలి. సో ఎవరికైతే ఎర్లీ ఆర్థరైటిస్ ఉందో వాకింగ్, ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అడిగిన దానికి ఎందుకు తొందరగా వస్తుందంటే, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం నడిచేటప్పుడు మసిల్స్ స్ట్రాంగ్ ఉంటేనే మన జాయింట్స్ ప్రొటెక్ట్ అవుతాయి. మీరు చూసుంటారు, ఫుట్బాలర్స్ పైనుంచి కిందికి పడతారు వితౌట్ ఇంజరీస్. బికాస్ ఎందుకంటే వాళ్ళు మొత్తం లోడ్ అంతా మసిల్స్ మీద తీసుకుంటారు. అదే పర్సన్స్, అంత నార్మల్ పర్సన్ అంత నుంచి పడ్డారనుకోండి, ఎముకలు విరుగుతాయి. బికాస్ లోడ్ అంతా బోన్స్ మీద, జాయింట్స్ మీద పడతాయి. సో మనం మసిల్స్ స్ట్రాంగ్ ఉండాలి, రెగ్యులర్ యాక్టివిటీ. అండ్ కొన్ని వేరియస్ రీజన్స్ వల్ల, అంటే సన్ ఎక్స్పోజర్ లేకపోవడం, విటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోకపోవడం వల్ల, తర్వాత లేట్ నైట్ వర్కింగ్ అవర్స్, ప్రాపర్ రెస్ట్ లేకపోవడం వల్ల, ఆ హెల్దీ న్యూట్రియంట్స్ రాకపోవడం వల్ల ఏమవుతుందంటే జాయింట్ డ్యామేజ్ అవుతుంది. జాయింట్ కూడా ఎలా అంటే, మనం రెగ్యులర్గా డే టు డే కొంత డ్యామేజ్ అవుతూ ఉంటుంది. నార్మల్ పర్సన్స్ ఆ జాయింట్ను రిపేర్ చేయగలుగుతారు. ఎవరికైతే ఆస్టియోఆర్థరైటిస్ వస్తుందో వాళ్ళలో ఈ రిపేర్ మెకానిజము ఫెయిల్ అవుతుంది. సో ఆస్టియోఆర్థరైటిస్ ఏమంటే, ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ రిపేర్ మెకానిజం విచ్ ఈజ్ అన్నోన్. ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు, కానీ దట్స్ ది పాథాలజీ అన్నమాట. దాన్ని రెక్టిఫై చేయొచ్చు సార్ ఆ ఫెయిల్యూర్ అంటే ఎంతో రీసెర్చ్ చేస్తూ ఉన్నారు, రియల్ కాజ్ తెలియదు, కానీ వేరియస్ మీన్స్ ఆఫ్, అంటే ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ, డైట్, కొన్ని మెడిసిన్స్ వల్ల స్లో డౌన్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో అయితే మీరు చెప్పిన రెండు విషయాలు బాగా క్లియర్గా అర్థమవుతున్నాయి ప్రేక్షకులకి. ఏంటంటే, ఒకటి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్లే మనకి గుజ్జుకి కావాల్సిన న్యూట్రిషన్ అందుతుంది, కాబట్టి ఎక్కువ అరిగిపోతాయి మీ జాయింట్స్ ఎక్కువ పని చేస్తే అన్నది తప్పు. తప్పకుండా పని చేయాలి అండ్ వాటికి న్యూట్రిషన్ ఇవ్వాలి జాయింట్స్కి. దాంతోపాటు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఇంకా కూడా దాన్ని ఎక్సర్సైజ్ చేయడం వల్ల, మజిల్ స్ట్రెంగ్తన్ చేయడం వల్ల ఆ లోడ్ ఏదైతే జాయింట్స్ మీద పడుతుందో అది తగ్గుతుంది. అదే చెప్తున్నారు డాక్టర్ గారు. సో వీ నీడ్ టు నోట్ దిస్ పాయింట్. చాలా మందికి డౌట్లు సార్, కొంచెం మోకాళ్ళ నొప్పులు, వాకింగ్ చేయాలా, మెట్లెక్కాలా, దిగాలా, ఇవన్నీ. చాలా ధన్యవాదాలు. వి బౌ టు యూ. థ్యాంక్ యూ.